టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకుని ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ ఫోన్తో స్కాన్ చేసినట్లయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్లో అందిస్తున్న తరహాలో టీటీడీ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకొచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. టీటీడీ అనుబంధ స్థానిక ఆలయాల్లో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాల్లో అన్నదానం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సీసీటీవీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై టీటీడీ సీవీఎస్ఓతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయాల్లో సరైన సమయానికి కైంకర్యాలు, వాహన సేవలకు సంబంధించి ప్రధాన ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు, భక్తులకు వైద్య సేవలు, శ్రీవారి సేవకుల సేవలు, పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు, బడ్జెట్ వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.